సరే నర్సమ్మ, మీరు అక్కడ చూడండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అండి. చాలు పిన్ని, చాలు చాలు. శ్రీలక్ష్మి ఎక్కడా? ఫోన్ వచ్చిందండి, మాట్లాడుతుంది. నేను చెప్పిన పనిని ఆ రౌడీ వెధవులు చేశారో లేదో. అతన్ని కిడ్నాప్ చేస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను. ఎవరింట్లోకి వెళ్ళిపోతున్నాడు రా? ప్రియా, హే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బిడ్డ ఎక్కడుంది? ఏ బిడ్డ? మన బిడ్డ. మన బిడ్డ ఎక్కడుంది ప్రియాంవద? డాక్టర్, నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. డాక్టర్, నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. ఇన్స్పెక్టర్, ఇతను నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. సార్, ఈయన బిడ్డను తీసుకెళ్లడం నేను చూశాను సార్. కానిస్టేబుల్స్, ఇతన్ని తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్, పదవయ్యా. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పద. నా బిడ్డని వీళ్ళే మాయం తీసుకెళ్ళండి. చేశారు. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. ప్రియాంవద, 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 ప్రియం. రే, తొందరగా రండ్రా. రండ్రా. తీసుకెళ్ళండి తొందరగా. నేను రౌండ్స్కి వెళ్తున్నానని చెప్పాను కదా, అతన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? డాక్టర్, అసలు అతను ఎలా మిస్ అయ్యాడు డాక్టర్? జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. అతనికి ఇలాంటి ప్రమాదం ఏదో జరుగుతుందని భయపడే కదా సీక్రెట్ గా ఉంచి ట్రీట్మెంట్ చేయించాము. అమ్మా లక్ష్మి, మీరు భయపడుతున్నట్టు అతన్ని ఎవరూ తీసుకెళ్లలేదు. అతనే వెళ్ళిపోయినట్టున్నాడు. కావాలంటే చూడండి, అతన్ని ఎవరైనా తీసుకెళ్ళుంటే ఈ రూమ్ ఇలా ఉండేది కాదు. ఇవన్నీ అతనే తీసి జాగ్రత్తగా ఉంచినట్టే ఉన్నాయి తప్ప వేరేదో జరిగినట్టుగా లేదు. నర్సమ్మ, ఈ చుట్టుపక్కల చూసారా? చూశానండి. ఇక్కడున్న వాళ్ళందరినీ అడిగాను. అతన్నెవరూ చూడలేదని చెప్పారు. అతనంతటా అతనే వెళ్ళుంటే తప్పకుండా నన్ను కలుస్తారు. ఆయన వచ్చి నన్ను కలవలేదంటే ఖచ్చితంగా ఆయన్నెవరో తీసుకెళ్ళిపోయినట్టే. ఆయనకేమైనా అయితే మాత్రం దానికి మీరే కారణం. మీరే కారణం. పాపం, అతను మళ్ళీ ఏ ప్రమాదంలో ఉన్నాడో ఏంటో. రే, దించండి రా. సిటీలో అంత పెద్ద ఇల్లుంది కదా మేడం, ఆయన ఇక్కడ ఇంకో ఇల్లెందుకు కట్టుకున్నారు మేడం? త్వరగా తీసుకురండి.
మేడం తొందరగా. చూస్తుంటే ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా లేరు. చెప్పాను కదరా, ఇది మా ఫామ్ హౌస్ అని. అప్పుడప్పుడు సరదాగా గడపడానికి ఇక్కడికి వస్తూ ఉంటాం. మేడం నాకు ఇంకొక డౌటు. ఏంట్రా డౌటు? ఇతను మీ ఇల్లు ఎత్తుక్కుంటూ ఎందుకు వచ్చాడు మేడం? ఇతని భార్య ఏమైనా మీ ఇంట్లో పని మనిషిగా చేస్తుందా? ఏయ్, మూసుకొని మోసుకురండి. రేయ్ పదండ్రా. మేడం, ఇతను కోమాలో ఉన్నాడు. ఏం మాట్లాడతాడు? ఇతని మూతికి ప్లాస్టర్ వేస్తున్నారు. అతను కోమాలో ఏం లేడు. నేను కొట్టిన దెబ్బకి స్పృహలో లేడు, అంతే. మేడం, ఈ చుట్టుపక్కల చూస్తుంటే కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివిలా ఉంది. ఇక్కడ ఇతను అరిస్తే మాత్రం ఎవరికి వినిపిస్తుంది మేడం? ఏమో, నా టైం బాగోలేకపోతే ఏ కాకికో వినిపించొచ్చు. ఆ కాకెళ్ళి ఇంకో కాకి దగ్గర క్యావ్ క్యావ్ అని అరిచి ఇక్కడికి తీసుకురావచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. ఓహో, చూడండి, నేను ఇక్కడ ఎక్కువ సమయం ఉంటే ఇంట్లో వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. నేను ఇంటికి వెళ్తాను, మీరు ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. మేడం, నాదొక డౌటు. ఏంటి? ఇతని వల్ల మీకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇతన్ని లేపేయకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, మమ్మల్ని చూసుకోమంటున్నారు. ఎందుకు మేడం? నిజంగా నేను ఒక మనిషిని చంపేంత మూర్ఖురాల్ని అయితే ఈ పాటికి ఆయనతో పాటు మిమ్మల్ని కూడా చంపేసేదాన్ని కదా. నా టార్గెట్ ఇతన్ని చంపడం కాదు, నన్ను నేను కాపాడుకోవడం. అయినా ఇదంతా మీకు అనవసరం. నేను చెప్పింది చెయ్యండి చాలు. ఓకే మేడం, ఏదైనా అవసరం అనుకుంటే కాల్ చేస్తాం మేడం. కాల్ చేస్తాను అంటే గుర్తొచ్చింది, ఇక్కడ ఏ మొబైల్ నెట్వర్క్ పనిచేయదు. మీ కాల్స్ నాకు రావు, నా కాల్స్ మీకు రావు. మీకేమైనా అవసరం ఉంటే మీలో ఒకరు బయటికి వెళ్ళి తెచ్చుకోండి. నాతో ఏమైనా అవసరం ఉంటే మీరు బయటికి వెళ్ళినప్పుడే నాకు కాల్ చేయండి. అలాగే ఓకే మేడం. ఓకే మేడం. సరే, నాకు టైం అవుతుంది, వెళ్ళి రేపు మార్నింగ్ వస్తాను. ఓకే మేడం. ఇతను జాగ్రత్త. సరే సరే మేడం. మేడం. ఉమ్. అయ్యో, ఇంటి దగ్గర నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళకి చెప్పలేదు. నన్ను అర్జెంటుగా వెళ్ళి చెప్పాలి.